జేకేఎల్ఎఫ్ ఉగ్రవాది యాసిన్ మాలిక్ కామెంట్స్ దేశీయ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు హఫీజ్ సయీద్ ను కలిసినందుకు అప్పటి భారత ప్రధాని మన్మోహన్ తనకు కృతజ్ఞతలు తెలిపారని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వెల్లడించారు. మాలిక్ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అయితే 2006లో తాను పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినట్లు మాలిక్ చెప్పారు. అప్పుడు ఐబీ ప్రత్యేక డైరెక్టర్ వికే జోషి సూచన మేరకు హఫీజ్ సయీద్ ను కలిసినట్లు చెప్పారాయన. అప్పటి ప్రధాని మన్మోహన్ శాంతి ప్రయత్నాలకు మద్దతుగా ఈ సమావేశం ఏర్పాటు చేశారని మాలిక్ వెల్లడించారు. తాను పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే మన్మోహన్ అప్పటి జాతీయ భద్రతా సలహాదారుగా కలిసినట్లు చెప్పారు. సమావేశాల వివరాలను వారికి వివరించానన్నారు. ఈ సందర్భంగా తన ప్రయత్నాలకు మన్మోహన్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారని మాలిక్ చెప్పారు. కాగా యాసిన్ మాలిక్ ప్రస్తుతం ఉగ్రవాద నిధుల కేసులో తిహార్ జైలులో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. 1990లో భారత వైమానిక దళానికి చెందిన 4 సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయ్యా సయ్యద్ కిడ్నాప్ కేసులలో కూడా నిందితుడిగా ఉన్నారు. ఈ కొత్త ఆరోపణలు దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి.